హాయ్ అందరికీ. పరోటాలు బయట నుంచి తెచ్చుకొని తింటాం కదా, అవి ఇంట్లోనే చేసుకోవడం ఎట్లా? పరోటాలాగా చపాతీతోటి, గోధుమ పిండితోటి పరోటా చూపిస్తున్నా నేను. మనం ఊరికి వెళ్ళినప్పుడు పిల్లలు ఒక్కరున్నా, ఇంట్లో ఎవరన్నా ఉన్నా వాళ్ళకు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లా చేసి పెట్టిపోతే 2-3 రోజులు నిల్వ ఉండి 2-3 రోజులు వాళ్ళు హాయిగా తినొచ్చు. ఫస్ట్ ఒక పాత్రలో నీళ్ళు తీసుకొని దానిపైన జాలి ఉన్న గిన్నె పెట్టి, మళ్ళీ దానిపైన ఒక ప్లేట్ పెట్టుకున్నాను నేను. దానిపైన చపాతీలు చేసుకొని దానిపైన కొంచెం ఆవిరికి ఉడికించుకోవాలి మనం. అంత పెద్ద ప్లేట్ కాకపోయినా మీరు ఇడ్లీలాగా ఉడికించుకున్నా ఓకే. ఇట్లా మంచిగా కాలిపోతుంది అన్నమాట. అయిన తర్వాత మళ్ళీ పెనం పెట్టి కొంచెం కాల్చుకోవాలి. లైట్గా కాల్చుకోవాలి, ఎక్కువ కాల్చుకోవద్దు. కాల్చుకున్న తర్వాత లైట్గా కాల్చుకున్నా నేను. లైట్గా ఇట్లా కాలనట్లు కొంచెం పరోటాలు ఎట్లుంటాయి అట్లనే ప్యాక్ చేసేది. ఇది మంచి క్లాత్ బ్యాగ్ తీసుకున్నాను నేను ఫస్ట్. ఇంకోటి ఇది కాల్చుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కాల్చుకొని మంచిగా కొంచెం ఇట్లా కొద్దిగా లైట్గా కాలిన తర్వాత తీసి మనం ప్యాక్ చేయాలి. ప్యాక్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ క్లాత్ బ్యాగ్ తీసుకున్నా. మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉన్నా క్లాత్లో కట్టేసి, మంచి క్లాత్ శుభ్రమైన క్లాత్లో కట్టేసి కవర్లో ప్యాక్ చేసి, మళ్ళీ మన దగ్గర అది గోధుమ పిండి కవరు, ఇట్లా మంచి గాఢగా ఉండే కవర్ ఏదైనా ఉంటే దాంట్లో ప్యాక్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనం వాళ్ళు తినాలనుకున్నప్పుడు కాల్చుకొని తినేయచ్చు. బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. కవర్లో పెట్టి ఇట్లా ప్యాక్ చేసుకున్నాను నేనైతే ఇట్లా ప్యాక్ చేసుకున్నా. మంచి గాఢగా ఉన్న కవర్లో పెడితే కూడా బాగుంటుంది. ప్రిజర్వేటివ్ ఏవి లేకుండా, కెమికల్ లేకుండా మన ఇంట్లో మనం 2-3 రోజులు తినొచ్చు. ఎక్కువ రోజులు ఉండవు ఇవి. 2 రోజులు ఉండొచ్చు. 2 రోజుల వరకు మనం ఎక్కడికైనా పెళ్ళికి కానీ ఎక్కడికైనా అవుతే ఇంట్లో ఉన్న వాళ్ళు తినడానికి యూస్ఫుల్ అనమాట. నాకైతే యూజ్ అయింది. మీరు కూడా చేసుకొని చూడండి. నాకు ఆలోచన వచ్చింది కాబట్టి, ఐడియా వచ్చింది కాబట్టి చేసిన, వర్కౌట్ అయింది. డీప్ ఫ్రిడ్జ్లో మా ఫ్రిడ్జ్ అంతా ఐస్ అయిందండి. మొత్తం బాగా వస్తాయి అన్నమాట. మంచి